నమస్కారం వార్తలకి స్వాగతం నేను పవన్ కుమార్ ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు రాష్ట్రంలో 6100 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర ఎంతో కీలకమన్న మోదీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని వెల్లడి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్న మోదీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యమని వెల్లడి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రజల 45 ఏళ్ల కలన్న కేటీఆర్ కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో రైల్వే వ్యాగన్ రిపేర్ సెంటర్ కేటాయించారని విమర్శ ఆర్థిక సంక్షోభం సమయంలో భారత్ ఆదుకోకపోతే మరో రక్తపాతం జరిగేదన్న శ్రీలంక తమ దేశం ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి ఇండియా అండగా నిలిచిందని కితాబు దేశ రాజధాని ఢిల్లీని ముంచెత్తిన వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ రాష్ట్రంలోనూ 2 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైల్వే రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. హన్మకొండ బహిరంగ సభలో మాట్లాడుతూ దేశాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రానికి కీలక పాత్ర అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్న మోదీ కేసీఆర్ సర్కారును గద్దె దింపడమే లక్ష్యమన్నారు. మోదీ తెలంగాణ పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలు. తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హన్మకొండలోని శ్రీ భద్రకాళి దేవాలయాన్ని సందర్శించారు. మామునూరు ఎయిర్ స్ట్రిప్ కు ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకున్న ప్రధాని ముందుగా రోడ్డు మార్గాన భద్రకాళి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వేదికగా 6100 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. కాజీపేటలో 500 కోట్లతో నిర్మించనున్న రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు వరంగల్, కరీంనగర్, వరంగల్ మంచిర్యాల జాతీయ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ డాక్టర్ తమిళిసై, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, నితిన్ గడ్కరీ, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని తెలంగాణ ప్రజలందరికీ అభినందనలు అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే స్ఫూర్తితో ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కొత్తదైనప్పటికీ దేశ అభివృద్ధిలో తెలంగాణ పాత్ర గొప్పదని అన్నారు. భారత్ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయికి ఎదగడంలో తెలంగాణ ప్రజల కృషి ఎంతో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. తెలంగాణ ప్రజలందరికీ నా అభినందనలు. तेलंगाना राज्य भले ही नया हो, लेकिन भारत के इतिहास में तेलंगाना का कंट्रीब्यूशन, यहां के लोगों का योगदान हमेशा बहुत बड़ा रहा है. వరంగల్లో ప్రారంభించిన పలు రైల్వే ప్రాజెక్టుల ద్వారా స్థానిక పరిశ్రమలు, పర్యాటకం అభివృద్ధి చెందుతాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మోదీ చెప్పారు. ఇతర రాష్ట్రాలతో తెలంగాణ కనెక్టివిటీ పెంచేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. इन सभी प्रोजेक्ट्स के लिए मैं तेलंगाना की जनता को बहुत बहुत बधाई देता हूं. आज हर प्रकार के इंफ्रास्ट्रक्चर के लिए पहले से कई गुना तेजी से काम हो रहा है. आज पूरे देश में हाईवे, एक्सप्रेसवे, इकोनॉमिक कॉरिडोर, इंडस्ट्रियल कॉरिडोर एक जाल बिछा रहा है. ఇక వరంగల్ వేదికగా జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ అవినీతిని దేశం మొత్తం చూసిందని, బీఆర్ఎస్ అవినీతిని తెలంగాణ మొత్తం చూసిందన్నారు. एक बीजेपी कार्यकर्ता के रूप में वारंगल में आप सबके बीच आया हूं. ये क्षेत्र जनसंघ के जमाने से ही हमारी विचारधारा का मजबूत किला हुआ करता है. जब संसद में बीजेपी की सिर्फ 2 सीटें थी, तब हनुमान कांडा से सी जंगा रेड्डी जी सांसद हुआ करते थे. आज बीजेपी दुनिया का सबसे बड़ा राजनीतिक दल है. अपने प्रभाव का ट्रेलर दिखा चुकी है. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ఓ ట్రైలర్ మాత్రమే అని అన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను కాంగ్రెస్ను ఓడించడమే బీజేపీ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ తెలంగాణ శాఖ నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో జాతీయ రహదారులు, రైల్వేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యంత అంకిత భావంతో పనిచేస్తోందన్నారు. భవిష్యత్ అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోందన్నారు. ఈ యొక్క రైల్వేల అభివృద్ధి అనేక రకాలుగా మరి ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గత నెలలోనే ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి 720 కోట్లతోటి ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో అదేవిధంగా ఈ యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా భూమి పూజ చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 30,000 కోట్ల రూపాయల మేర జాతీయ రహదారుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇవి పూర్తయితే రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, మైనింగ్, రహదారుల విస్తరణ, ఎగుమతులు, ఉపాధి అవకాశాలు పెరిగేందుకు వీలు కలుగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. मुझे बहुत खुशी है कि जो इंडस्ट्रियल क्लस्टर्स है, लॉजिस्टिक पार्क है, पोर्ट के लिए माल भेजना है, उसके कारण निश्चित रूप से एक्सपोर्ट और इंपोर्ट में भी इससे काफी सुविधा प्राप्त होगी. तो नागपुर से विजयवाड़ा जिसमें आज पैकेज का भूमि पूजन प्रधानमंत्री जी कर रहे हैं, ये 594 किलोमीटर है. इसकी कीमत 16,000 करोड़ है और तेलंगाना में इसकी लेंथ 401 किलोमीटर है. ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज़. మరోవైపు హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో బండి సంజయ్ మాట్లాడుతూ ప్రపంచమే మన ప్రధాని మోదీని బాస్గా గుర్తించి సల్యూట్ చేస్తోందన్నారు. పరిశ్రమలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికే మోదీ వచ్చారని చెబుతూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను పరోక్షంగా తిప్పికొట్టారు. ఈ వరంగల్ కు రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించి 3,000 మంది నుంచి 10,000 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ముఖం పెట్టుకుని వచ్చిండ నా నరేంద్ర మోడీ. 6,100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించే ముఖం పెట్టుకుని వచ్చిండ నా నరేంద్ర మోడీ. వరంగల్ స్మార్ట్ సిటీగా ప్రకటించే ముఖం పెట్టుకుని వచ్చిండ నా నరేంద్ర మోడీ. కేఎంసీ హాస్పిటల్ కు అత్యాధునికమైన వైద్య సౌకర్యాలు అందించే ముఖం పెట్టుకుని వచ్చిండ నా నరేంద్ర మోడీ. వరంగల్ కు టెక్స్టైల్ పార్క్ శాంక్షన్ చేసే ముఖం పెట్టుకుని వచ్చిండ నా నరేంద్ర మోడీ. హన్మకొండలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. గుజరాత్కు లోకోమోటివ్ ఫ్యాక్టరీ తరలించి కాజీపేటలో రైల్వే వ్యాగన్ రిపేర్ షాప్ పెట్టడం తెలంగాణ ప్రజలు అవమానించడమేనని మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి ఎవరు వచ్చినా కేసీఆర్ను విమర్శించడం అలవాటుగా మారిందన్నారు. ఢిల్లీలో అవార్డులు ఇచ్చి గల్లీలో విమర్శిస్తున్నారని మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ గొప్పతనం వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఈరోజు వరంగల్ పర్యటనకు వచ్చి మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా మోదీ ప్రసంగాన్ని తప్పుబట్టారు. కాకుండా ఆయనకు కేసీఆర్ గారి మీద ఉన్న అక్కసునంతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచిని చూడడం ఇష్టం లేక కేసీఆర్ తెలంగాణ సరిహద్దులు దాటి బయటకు వస్తున్నాడని, కేసీఆర్ కీర్తి మధ్యలో ఉన్న మహారాష్ట్రను దాటుకొని గుజరాత్కు తాకుతుందన్న భయంతోనే నోటుకొచ్చిన అబద్ధాలన్నీ కూడా మాట్లాడాడు. ఆయన స్థాయి తగ్గించుకొని ప్రధానమంత్రి మాట్లాడకూడని మాటలు చాలా మాట్లాడారు. తెలంగాణ పర్యటన ముగించుకుని రాజస్థాన్ పయనమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బికనీర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో మోదీ పాల్గొన్నారు. దాదాపుగా 24,300 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్న ప్రధాని వాటిని జాతికి అంకితం చేశారు. అనంతరం అమృత్సర్ జామ్నగర్ ఆర్థిక కారిడార్లోని 6 వరుసల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ప్రారంభించడంతో పాటు గ్రీన్ ఎనర్జీ కారిడార్ కోసం సుమారు 10,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా మొదటి విడతను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ ఎనర్జీ కారిడార్ ద్వారా సుమారు 6 గిగావాట్ల పునరింధన విద్యుత్ను థర్మల్ విద్యుత్తు అనుసంధానం చేసి దేశంలోని ఉత్తర పశ్చిమ ప్రాంతాల మధ్య
విద్యుత్ సరఫరా సామర్థ్యాన్ని బలోపేతం చేస్తారు. అనంతరం బీకనీర్లో 30 పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని ప్రారంభించడంతో పాటు సుమారు 450 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న బీకనీర్ రైల్వే స్టేషన్ పునరభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం బీకనీర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రాజస్థాన్ రైతులు ఎక్కువగా నష్టపోయారని, 4 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంతా తమలో తాము పోట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి హాని మాత్రమే చేసిందని ప్రధాని ఆరోపించారు. कांग्रेस मतलब साथियों आपका प्यार सर आंखों पर, आप आगे आने की कोशिश मत कीजिए. आपका प्यार मेरे सर आंखों पर साथियों कांग्रेस का मतलब है लूट की दुकान, झूठ का बाजार. लूट की दुकान, झूठ का बाजार. जो ये इन दिनों बड़े बड़े वायदे किए जा रहे हैं उसमें लूट के इरादे और झूठ के पिटारे के सिवा और कुछ नहीं है. साथियों कांग्रेस की झूठ और छलावे की राजनीति का शिकार सबसे ज्यादा राजस्थान का किसान हुआ है. आप मुझे बताइए, पिछले चुनाव में कांग्रेस ने किसानों का कर्ज माफ करने का वादा किया था. कांग्रेस ने वादा किया था, इनके नेता ने 10 दिन के भीतर भीतर कर्ज माफी की कसम खाई थी. क्या किसानों का कर्ज माफ हुआ? 10 दिन, 10 महीने और अब 4 साल. कर्ज माफ हुआ क्या? किसानों को कुछ मिला क्या? यहां के किसान इतनी बड़ी मात्रा में बाजरा उत्पादन करते हैं. हमने मोटे अनाजों को श्री अन्न के तौर पर प्रमोट किया, दुनिया में पहुंचाने का बीड़ा उठाया है. बाजरा पड़ोस के हरियाणा में 2350 रुपये प्रति क्विंटल बिका, 2350 रुपया प्रति क्विंटल. और ज्यादा दूर नहीं, हरियाणा में. మరిన్ని వార్తలు చూసే ముందు ఇప్పుడు ఒక స్వల్ప విరామం. भैया जी सारी तैयारी कर ली अपने गोपाल की शादी की, आप चिंता ही मत कीजिए, लच्छू सब संभाल रहा है. अच्छा भैया जी, जैसे आप बताए थे सेम टू सेम जूते आ गए हैं, शेरवानी फिट करा लिया है और टोपी एकदम लल्लन टॉप. भैया जी यहाँ का भी अपॉइंटमेंट ले लिया है हमारे लिए. हमने कहा था ना भैया जी, लच्छू सब संभाल रहा है, एकदम हीरो बना के ले जाएंगे अपने भाई को. वहाँ बात की परिवार नियोजन. भैया जी ऐसी बातों में मर्दों का क्या काम? वाह, अपने परिवार की प्लानिंग में तेरा कोई काम नहीं. जब बहू आएगी तुझे पूछेगी बुड़बक कि परिवार नियोजन का कौन सा तरीका अपनाना है तो क्या कहेगा? लच्छू संभाल रहा है. क्या बोल रहे हैं भैया जी? फोन लगा और सिर्फ ब्याह नहीं, ब्याह के बाद की समझदारी की तैयारी करो, समझे? भैया जी शर्माता है, बकलोल है. सेहत और सोच दोनों से तैयार होकर परिवार बढ़ा रहा है इंडिया. अपना भविष्य पक्का बना रहा है इंडिया. फोन करें और परिवार नियोजन से जुड़ी सब जानकारी पाएं. जोड़ी जिम्मेदार जो प्लान करे परिवार. వార్తలకి పునఃస్వాగతం. గత ప్రభుత్వాలు గిరిజనుల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నాయని, బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం గిరిజనులకు ఆధారమైన పోడు భూములకు సైతం పట్టాలిచ్చి శాశ్వత పరిష్కారం చూపుతోందన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో జరిగిన పోడు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు తమ ప్రభుత్వంలో 4.04 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు అందించి వారికి భూమిపై హక్కులు కల్పించామని తెలిపారు. పోడు పట్టాల ద్వారా గిరిజనులకు భూమిపై హక్కులు, రైతు బంధు, రైతు బీమా, వారసత్వ హక్కులు, 24 గంటల ఉచిత విద్యుత్తు, సబ్సిడీపై వ్యవసాయ ఉపకరణాలు, భవిష్యత్తులో పంట నష్టం జరిగితే పరిహారం, గతంలో అటవీ శాఖ అధికారులు పెట్టిన కేసుల కొట్టివేత, బ్యాంకుల నుంచి పంట రుణాలు, వ్యవసాయ మార్కెట్ పదవుల అవకాశం వంటి 10 ప్రయోజనాలు కలుగుతాయని స్పష్టం చేశారు. తెలంగాణలోని అటవీ విస్తీర్ణంలో 10.71% భూమికి పట్టాలు ఇచ్చి దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామన్న ఆయన కేసీఆర్ కిసాన్ అజెండాతో ప్రతిపక్ష పార్టీలు భయపడిపోతున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి మహారాష్ట్రపై దృష్టి కేటాయించిన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రకు చెందిన వివిధ పార్టీల నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోగా
తాజాగా ఇవాళ వివిధ పార్టీలకు చెందిన మరికొందరు నాయకులు గులాబీ గూటికి చేరారు. వీరంతా ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు తెలంగాణ భవన్కు వచ్చారు. వీరందరికీ గులాబీ కండువాలు కప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీలోకి ఆహ్వానించారు. మహారాష్ట్రలో గులాబీ సత్తా చూపించేలా కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పదవుల కోసం సొంత పార్టీలనే చీల్చుకుంటూ వేరే పార్టీలోకి వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో జరుగుతున్న ఘటనలు దేశ ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. అభివృద్ధి నిరోధకులను గెలిపించుకుంటూ కనీస వస్తువులు లేకుండా ఇంకెన్నాళ్ళు ఉందామని మహారాష్ట్ర ప్రజల్ని కేసీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ రూపంలో అభివృద్ధి మీ ఇంటి వద్దకు వచ్చిందని తలుపులు తెరిచి ఆహ్వానించాలని కోరారు. తెలంగాణ తరహా అభివృద్ధి మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదో చూద్దామన్నారు. బీఆర్ఎస్ను మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా విస్తరిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. షోలాపూర్లో త్వరలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మకంగా మారింది. పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటనల్లో 11 మందికి పైగా మృతి చెందారు. వీరిలో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన కార్యకర్తలున్నారని తేలింది. ఈ హింసాత్మక ఘటనల్లో 10ల సంఖ్యలో గాయపడ్డట్లు పోలీసులు తెలిపారు. కూచ్ బిహార్ ప్రాంతంలో ఒక యువకుడు ఏకంగా పోలింగ్ బూత్ నుంచి బ్యాలెట్ బాక్స్ను ఎత్తుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పలు పోలింగ్ బూత్లలో ఏజెంట్లను నరికి చంపడంతో దాదాపు 8 మంది ఏజెంట్లు మృతి చెందారు. రోడ్లపై తుపాకులతో సృష్టించిన హంగామాలో మరో 3 మృతి చెందారు. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ బూతుల్లోని బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లారు. మరికొన్ని చోట్ల తగులబెట్టారు. బ్యాలెట్ పేపర్లను చింపి పడేశారు. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యర్థి పార్టీల ఇళ్లపై దాడులు జరిగాయి. వాళ్ళ ఆస్తులకు నిప్పు పెట్టారు. వీధుల్లో వాహనాల్ని ధ్వంసం చేశారు. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. భద్రతకు సంబంధించి కేంద్ర బలగాల వైఫల్యం వల్లే ఈ తరహా ఘటనలు, ఘర్షణలు చోటు చేసుకున్నాయని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అటల్ పెన్షన్ యోజన పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన కనిపిస్తోంది. డబ్బు సంపాదించే వయస్సు దాటిపోయి పదవి విరమణ తర్వాత జీవితం సాఫీగా సాగడానికి ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందంటున్నారు. కనీస వయస్సులో ఈ పథకంలో చేరడం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనం పొందొచ్చని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అటల్ పెన్షన్ యోజన పథకంపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. 2015 మే 9వ తేదీన కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఇందులో పెట్టుబడి పెట్టిన వారు 60 ఏళ్ల తర్వాత వారి పెట్టుబడులకు అనుగుణంగా నిర్ణీత మొత్తాన్ని ప్రతి నెల పెన్షన్ రూపంలో పొందేలా రూపొందించారు. ప్రత్యేకించి అసంఘటిత రంగంలోని కార్మికులకు పెన్షన్ అందించేలా రూపొందించిన ఈ పథకానికి దేశవ్యాప్తంగా విశేష స్పందన కనిపిస్తోంది. డబ్బు సంపాదించే వయస్సు దాటిపోయి పదవి విరమణ అనంతరం జీవితం సాఫీగా సాగడానికి స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారికి అటల్ పెన్షన్ యోజన మంచి అవకాశం. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సుండి బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఖాతా కలిగిన వారు ఈ పథకంలో చేరొచ్చు. కనీసం 20 ఏళ్ల పాటు చందా కొనసాగించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద ఒక వ్యక్తి నెలకు 1000 రూపాయల నుంచి 2000 దాకా జమ చేయొచ్చు. ఒకవేళ పెన్షన్దారుడు మరణించినట్లయితే వారి జీవిత భాగస్వామి పెన్షన్ పొందేలా కేంద్ర ప్రభుత్వం పథకాన్ని రూపొందించింది. హైదరాబాద్కు చెందిన ఖాతాదారుడు రామకృష్ణ మాట్లాడుతూ 34 సంవత్సరాల వయస్సులో తాను అటల్ పెన్షన్ యోజనలో చేరారని, ప్రైవేట్ ఉద్యోగులైన తనకు 60 ఏళ్ల తర్వాత ఇది ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు. తన జీవిత భాగస్వామి కూడా ఈ పథకంలో చేరారని, ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అంటే ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీస్ కి ఇలాంటి స్కీమ్స్ చాలా యూస్ఫుల్ ఉంటాయి. అంటే మనకి సెక్యూరిటీగా ఉంటుంది ఈ స్కీమ్. సో ఇది నేను తీసుకోవడం జరిగింది. ఇంకా నేను మా వైఫ్ కి కూడా ఇది తీసుకోవడం జరిగింది. తన ఏజ్ ఇప్పుడు 29. సో ఇలా ఈ పెన్షన్ స్కీమ్ ఏంటంటే సెక్యూరిటీ ఆఫ్టర్ రిటైర్మెంట్, ఆఫ్టర్ 60 years తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న సెక్యూరిటీ ఇది. ప్రైవేట్ ఉద్యోగిని సౌమ్య మాట్లాడుతూ భవిష్యత్తులో ఆర్థిక భద్రత కోసం ఇలాంటి పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఇటీవలే తాము వివాహమైందని, తామిద్దరము అటల్ పెన్షన్ యోజనలో చేరాలని నిర్ణయించుకున్నామన్నారు. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని. నేను రీసెంట్లీ మ్యారీడ్. మా హస్బెండ్ కూడా ఒక ప్రైవేట్ ఎంప్లాయీ. నేను రీసెంట్గా ఒక పని మీద పోస్ట్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు అటల్ పెన్షన్ యోజన గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు అది బాగా అనిపించింది. సో నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి అది తీసుకున్నాం స్కీమ్. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఆ స్కీమ్లో. ఎందుకంటే ఇప్పుడు మేము ఇద్దరం ప్రైవేట్ జాబ్ కాబట్టి ఫ్యూచర్లో ఫైనాన్షియల్గా సెక్యూర్ ఉండాలని తీసుకున్నాను.
60 ఇయర్స్ తర్వాత మనకి మంత్లీ పెన్షన్ వస్తుంది. ఫ్యూచర్లో కిడ్స్ అయిన తర్వాత కూడా వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ పర్పస్కి యూజ్ అవుతుంది. సుకన్య సమృద్ధి యోజన ప్రీమియం కట్టడానికి వచ్చిన తమకు అటల్ పెన్షన్ యోజన గురించి తెలిసిందని, పథకం ఎంతో లాభదాయకంగా ఉండడంతో పాటు భవిష్యత్తులో ఆర్థికంగా అండగా ఉంటుందని భావించి అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరామని చెప్తున్నారు సంగీత. నేను సుకన్య కట్టడానికి పోస్ట్ ఆఫీస్కి వచ్చాను. పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఏం చెప్పారంటే అటల్ బిహార్ పెన్షన్ బాగుందని స్కీమ్ అని చెప్పారు. 18 నుంచి 40 ఇయర్స్ లోపు ఎవరైనా కానీ అటల్ బిహార్ పెన్షన్ అనేది చేసుకోవచ్చు. నేను కూడా దాని గురించి తెలుసుకున్నాను. ఎవరైనా మనం ఇప్పుడు ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్స్ లేవు కాబట్టి ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి 60 ఇయర్స్ దాటిన తర్వాత అటల్ బిహార్ పెన్షన్ అనేది మనకు నెలలకు వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం పొదుపు చేసుకుంటే అప్పుడు మనకు పెన్షన్ ద్వారా కూడా రావచ్చు. సీనియర్ పోస్ట్ మాస్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన అటల్ పెన్షన్ యోజన పథకం విజయవంతంగా అమలవుతోందన్నారు. ముఖ్యంగా అసంఘటిత కార్మికులకు ఎంతో లాభదాయకంగా ఉంటుందన్నారు. పోస్ట్ ఆఫీస్కు వచ్చిన ప్రతి ఒక్కరికి అటల్ పెన్షన్ యోజన పథకం ప్రయోజనాలను వివరిస్తున్నామన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ స్థాయిలో మరొక అవార్డు సొంతం చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం జగన్నాథపురం పంచాయతీకి జల సంరక్షణ చర్యలకు గాను జాతీయ స్థాయిలో మొదటి స్థానం లభించింది. అడుగంటిపోతున్న భూగర్భ జలాల పరిరక్షణకు తీసుకున్న చర్యలను కేంద్ర బృందం 2023 ఫిబ్రవరిలో జిల్లాలో పర్యటించింది. ఈ క్రమంలోనే జగన్నాథపురం గ్రామ పంచాయతీలో చేపట్టిన చర్యలు అధికారుల బృందం పరిశీలించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఇటీవలే జాతీయ జల పురస్కారాలను ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ప్రథమ బహుమతి పొందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి మండలంలోని జగన్నాథపురం గ్రామం తరపున సర్పంచి గడ్డం భవానీ, కార్యదర్శి ఇబ్రహీంలు ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళా రైతు విజయ మాట్లాడుతూ 2018కి ముందు వర్షంపై ఆధారపడి వ్యవసాయం చేసేవాళ్లమని, నాబార్డ్ నిధులతో చెక్ డ్యాంలు ఏర్పాటు చేసుకున్న తర్వాత సాగునీటికి కొరత లేకుండా పోయిందన్నారు. మాజీ సర్పంచ్ కృష్ణ మాట్లాడుతూ గ్రామ పరిధిలో 40 చెక్ డ్యాంలు నిర్మించి 100 ఎకరాలకు సాగునీటి కొరత తీర్చామని చెప్పారు. సర్పంచ్ గడ్డం భవానీ మాట్లాడుతూ తమ గ్రామానికి జాతీయ స్థాయిలో అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. పంచాయతీ జనాపురంలో ఇక స్థానిక సర్పంచ్ అయినటువంటి మన స్వయం కృష్ణ ఇక్కడ 2013 నుంచి 2018 వరకు సర్పంచ్గా ఉన్నారండి. అప్పట్లలో మాకు వాటర్ సదుపాయం అనేది లేదు. దాన్ని బట్టి సర్పంచ్గా ఉన్నప్పుడు మాకు 40 వాటర్ షెడ్లు వచ్చాయండి. అది జాతీయ జల సంరక్షణ ఉత్తమ అవార్డు అనేది లభించడం అనేది మాకు చాలా సంతోషంగా ఉందండి. మళ్ళీ ఇది ఇంకా మాకు 365 రోజులు కూడా ఇలానే మాకు రైతులు లబ్ధి పొందాలని మేము ఆశిస్తున్నాం. అలానే ఇంకా భవిష్యత్తులో మేము ఎడ్యుకేషన్ అయినా కానీ మాకు పంట కానీ నీరు కానీ రావాలంటే ముందు వాటర్ ప్రాబ్లం ఇబ్బంది అయిందండి. 2010 నుంచి వచ్చినప్పటి నుంచి 2015, 16, 17 వరకు ఆల్రెడీ వాటర్ షెడ్లు కట్టారండి. ఒక్కొక్క గ్రామానికి వచ్చి 15 నుంచి అట్లా మ్యాక్సిమం వచ్చి మొత్తం జీపీలు వచ్చి ఒక 8-9 గ్రామాలు ఉంటాయండి. పెద్ద జీపీ అండి ఇది. మా ములకలపల్లి మండలానికే జగన్నాథపురం పంచాయతీ పెద్ద జీపీ. కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రైబ్యునల్ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2024 మార్చి 31 వరకు ట్రైబ్యునల్ గడువును పొడిగిస్తూ కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జల వివాదాల పరిష్కారానికి సంబంధించిన తీర్పు వెల్లడించాల్సినందున గడువును పొడిగించినట్లు కేంద్రం తెలిపింది. ఏడాది ఆగస్టు 1 నాటికి తీర్పు వెలువరించాల్సింది. అయితే ఇరు రాష్ట్రాల వాదనలు ఇంకా కొనసాగుతుండడం, తీర్పునకి మరికొంత సమయం పట్టనున్న నేపథ్యంలో ట్రైబ్యునల్ గడువును కేంద్రం పొడిగించింది. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూటేనని క్లూస్ టీమ్ ప్రాథమిక అంచనాకు వచ్చింది. S4 బోగిలో జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు వచ్చాయని క్లూస్ టీమ్ అధికారులు భావిస్తున్నారు. ఈ మంటలు నిమిషాల్లో మిగతా బోగిల్లోకి వ్యాపించినట్లు గుర్తించారు. కాలిపోయిన 5 బోగిలను పరిశీలించిన క్లూస్ టీమ్ 100కు పైగా నమూనాలను సేకరించారు. ఆ నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించి నివేదిక వచ్చిన తర్వాతే ప్రమాదానికి గల కారణాలు ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు తెలిపారు. అయితే క్లూస్ టీమ్ మాత్రం విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు లేదా ఓవర్ హీట్ వల్ల వైర్లలో మంటలు వచ్చి ఉండొచ్చని భావిస్తోంది.
హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు రేపటి నుంచి 2 రోజుల పాటు జరగనున్నాయి. రేపు ఉదయం 4 గంటలకు తొలి బోనం సమర్పిస్తారు. ఈ నేపథ్యంలో ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా రేపు ఎల్లుండి ఆలయ సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలు 10వ తేదీ జాతర పూర్తయ్యే వరకు అమల్లో ఉంటాయన్నారు. బోనాల పండుగ సందర్భంగా వచ్చే భక్తులతో ఆలయ సమీపంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు వాహనాల్ని దారి మళ్లిస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణం చేసేవారు త్వరగా ఇంట్లో నుంచి వెళ్లి సరైన సమయానికి స్టేషన్లోకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి వెళ్లేవారు రద్దీ ఎక్కువ ఉండడంతో చిలకలగూడ వైపు నుంచి వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 10ను ఉపయోగించుకోవాలని సూచించారు. ఆలయానికి 2 కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ రద్దీ ఉంటుందన్నారు. అందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు, వాహనాల పార్కింగ్కి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామీణ పట్టణ ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన T9 టికెట్ సమయాల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మార్పులు చేసింది. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన ఈ టికెట్ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్తిస్తుందని ప్రకటించింది. గతంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఈ టికెట్ చెల్లుబాటు అయ్యేది. ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ టికెట్ను సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది. T9 టికెట్తో ఎక్స్ప్రెస్ సర్వీసుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును టీఎస్ఆర్టీసీ కల్పించింది. భారీ వర్షాల కారణంగా వరుసగా 2వ రోజు కూడా అమర్నాథ్ యాత్ర నిలిచిపోయింది. జమ్మూ శ్రీనగర్ హైవేపై కొండ చర్యలు విరిగిపడడంతో పహల్గాం, బల్తాల్ 2 మార్గాల్లోనూ యాత్రను నిలిపేశారు. దీంతో యాత్రకు వెళ్లిన వేలాది మంది భక్తులు బల్తాల్, నున్వాన్ బేస్, భగవతీ నగర్ బేస్ క్యాంపుల్లోనే ఉండిపోవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా పంచతరణి ప్రాంతంలో దాదాపు 1500 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. వీరిలో 200 మంది వరకు తెలుగు యాత్రికులు ఉన్నట్లు సమాచారం. శనివారం తెల్లవారుజామున కురిసిన వర్షాలకు రాంబన్ వద్ద కొండచెరలు విరిగిపడ్డాయి. దీంతో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిని మూసేశారు. ఈ నేపథ్యంలోనే అమర్నాథ్ యాత్రను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. యాత్రికులు జమ్మూ నుంచి బయలుదేరకుండా ఆపామని, ఇప్పటికే యాత్ర మధ్యలో ఉన్నవారిని బేస్ క్యాంపుల్లోనే ఉంచినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన తమకు భారత్ ఆపన్న హస్తం అందించి ఆదుకుందని శ్రీలంక పార్లమెంట్ స్పీకర్ మహేంద యాపా అబేయవర్ధనే తాజాగా గుర్తు చేశారు. సంక్షోభ సమయంలో భారత్ దాదాపు $4 బిలియన్ మేర ఆర్థిక తోడ్పాటుతో పాటు ఔషధ సామాగ్రి తదితర రూపాల్లో సాయం అందించిందని, భారత్ అండగా నిలవకపోతే దేశంలో మరో రక్తపాతం జరిగి ఉండేదని ఆయన భారత్ను విశ్వసనీయ మిత్రదేశంగా అభివర్ణించారు. భారతీయ ట్రావెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొలంబోలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో అబేయవర్ధనే మాట్లాడుతూ ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు భారత్ వెన్నుదన్నుగా నిలిచిందని, సంక్షోభం మధ్యలో 6 నెలల పాటు మనుగడ సాగించడానికి ఇది ఎంతగానో తోడ్పడిందన్నారు. ఇప్పుడు కూడా రుణాల పునర్వ్యవస్థీకరణను 12 ఏళ్ల పాటు పొడిగించేందుకు సిద్ధంగా ఉందని తాను విన్నానని, ఇది ఊహించలేదన్నారు. భారత్ చేసిన విధంగా శ్రీలంకకు ఏ దేశం కూడా సాయం చేయలేదన్న ఆయన ఈ 2 దేశాల మధ్య నాగరికత, సంస్కృతుల మధ్య అనేక సారూప్యతలున్నాయన్నారు. శ్రీలంక ఇబ్బందులో ఉన్న ప్రతిసారి భారత్ ఆదుకుందన్న ఆయన భారత్కు ప్రధానమంత్రి మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇండియా స్టార్ షట్లర్లు పివి సింధు, లక్ష్య సేన్ కెనడా ఓపెన్ సూపర్ 500 టోర్నీ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. నిన్న జరిగిన విమెన్స్ సింగిల్స్ ప్రీక్వార్టర్స్లో సింధుకు వాకోవర్ విజయం లభించింది. ఆమె ప్రత్యర్థి జపాన్కు చెందిన నట్సుకి నిడైరా మ్యాచ్ నుంచి వైదొలిగింది. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ రోజు ఉదయం నుంచి కురిసిన వర్షానికి పలుచోట్ల రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఆదివారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ సీజన్లో ఢిల్లీలో పడిన తొలి భారీ వర్షం ఇదేనని అధికారులు తెలిపారు. ఈ మధ్యాహ్నం 2:30 వరకు కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో 111.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనేక ప్రాంతాల్లో రహదారులు నీట మునగడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. అండర్ పాస్లోకి నీరు చేరి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇండియా గేట్, ప్రగతి మైదాన్, నోయిడా మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్తో వాహనదారులు అవస్థలు పడ్డారు. అత్యంత రద్దీగా ఉండే కనౌట్ ప్యాలెస్లోకి భారీగా వర్షపు నీరు చేరింది.
చివరిగా వాతావరణం విషయానికి వస్తే రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వివరించింది. అమెరికా నేషనల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రెడిక్షన్ భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దక్షిణ చైనా సముద్రం, పశ్చిమ పసిఫిక్ నుంచి ఇండో చైనా అంతటా పెరుగుతున్న రుతుపవనాల ప్రభావం, తుఫాను ప్రసరణలు, అల్పపీడన ప్రాంతాల ఏర్పాటు కారణంగా జూలై చివరి వారం వరకు నైరుతి రుతుపవనాల ప్రభావం చురుగ్గా ఉంటుంది. పశ్చిమ పసిఫిక్ మీదుగా దక్షిణ చైనా సముద్రం వైపు కదులుతూ తుఫాను ఏర్పడే అవకాశం ఉంది. ఈ తుఫాను బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ప్రభావం చూపనుంది. జూలై 12 నుంచి 18 వరకు తూర్పు భారతదేశంలో వర్షం కురిసే అవకాశం ఉంది. ఇది తదుపరి వారం వరకు కొనసాగుతుంది. జూలై 14 నుంచి 17 వరకు పశ్చిమ బెంగాల్ తీరం వెంట తుఫాను తీవ్రత ఉంటుంది. ఫలితంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరియు ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో కూడా చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రాష్ట్రంలో 6,100 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన. దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర ఎంతో కీలకమన్న మోదీ, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్న మోదీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యమని వెల్లడి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రజల 45 ఏళ్ల కలన్న కేటీఆర్, కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో రైల్వే వ్యాగన్ రిపేర్ సెంటర్ కేటాయించారని విమర్శ. ఆర్థిక సంక్షోభం సమయంలో భారత్ ఆదుకోకపోతే మరో రక్తపాతం జరిగేదన్న శ్రీలంక, తమ దేశం ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి ఇండియా అండగా నిలిచిందని కితాబు. దేశ రాజధాని ఢిల్లీని ముంచెత్తిన వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ. రాష్ట్రంలోనూ 2 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ.